హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చాలామంది స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించడంలో కొంత వెనుకడుగు వేస్తూ ఉంటారు, అంటే ట్రేడర్స్. అయితే చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారు అని అంటే, స్టాక్ మార్కెట్ 9:15కు ఓపెన్ అవ్వడానికి ముందుగానే కొన్ని ఈక్విటీ స్టాక్స్ని కానీ లేకపోతే ఆప్షన్స్లో, అంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ఎటువంటి ట్రేడ్స్ తీసుకుందాము, ఎలా ప్లాన్ చేద్దాం అనేటువంటి ఓ ప్లాన్ అంతా గీసుకుంటారు. ఎక్కడి వరకు వెళ్తే ఎలా బై చేయాలి లేకపోతే సెల్ చేయాలి అనేటువంటి మొత్తం ప్లాన్ ఉంటుంది. అయితే మార్కెట్ ఏమవుతుంది అని అంటే, ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల కానీ మరొక ఇష్యూ వల్ల కానీ గ్యాప్ అప్ అవుతుంది. ఫుల్ గ్యాప్ అప్ అయినప్పుడు అసలు ఏ స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టాక్స్లో అసలు ఎలా ట్రేడ్ చేయాలి అనేటువంటి దాని పెద్ద గందరగోళం అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్టాక్ని ఒక లెవెల్ దగ్గర బై చేద్దాము అని అనుకున్నారు, కానీ ఆ లెవెల్ని బాగా క్రాస్ అయిపోయి ఇంకా అప్ సైడ్లో ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మీ ట్రేడింగ్ పొజిషన్ ఎలా తీసుకోవాలి, బై చేయాలా సెల్ చేయాలా అనేటువంటి ఒక పెద్ద మీమాంస ప్రతి ట్రేడర్లో మెదులుతూ ఉంటుంది. అందుకనే మనం ఎంత విధంగా అంటే కోర్స్ ముందుగానే స్టాక్స్ సెలక్షన్ కానీ లేకపోతే ఆప్షన్ సెలక్షన్స్ లెవెల్స్ని ఇవన్నీ తీసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ విధంగానే చేస్తుంటారు కొంతమంది. బట్ ఇటువంటి గందరగోళ పరిస్థితులు, అంటే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏ విధంగా మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్స్లో ట్రేడ్స్ ఎట్లా పొజిషన్స్ తీసుకోవాలి ఏంటి అనేటువంటిది చాలా పెద్ద కన్ఫ్యూషన్గా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో స్పాట్లో డెసిషన్ తీసుకునేటువంటి నేర్పు అనేటువంటిది ఉండాలి. ఒక ట్రేడర్ సక్సెస్ కావాలి అని అంటే బిఫోర్ ది మార్కెట్ అవర్స్లో నువ్వు వేసుకునేటువంటి ప్లాన్ కంటే కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఏ విధంగా స్పాట్లో డెసిషన్ తీసుకొని పొజిషన్ తీసుకుంటావు అనేటువంటి నీ యొక్క నిర్ణయం పైనే ట్రేడర్ యొక్క సామర్థ్యత ఆధారపడి ఉంటుంది. మీరు గనక స్పాట్లో గనక పొజిషన్ని తీసుకోగలిగినటువంటి క్యాపబిలిటీ కనుక మీలో గనక ఉంటే మీరు ఖచ్చితంగా ప్రొఫెషనల్ ట్రేడర్స్గా సక్సెస్ అయినట్టే లెక్క. మీరు చూడండి, ఆప్షన్స్లో సెల్ చేస్తుంటారు, హెడ్జింగ్ చేస్తుంటారు, మరొక రకంగా పొజిషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, పొజిషన్స్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు మరి పొజిషన్స్ అన్నిటినీ అడ్జస్ట్మెంట్స్ చేయటం ఇవన్నీ స్పాట్లో తీసుకునేటువంటి నిర్ణయమే కదా. కాబట్టి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మనం స్టాక్స్లో అయినా ఆప్షన్స్లో అయినా బై చేసేటప్పుడు మనం గనక ఒక స్పాట్లో, అంటే ఆ సమయంలో మార్కెట్ అవర్స్లో నువ్వు తీసుకునేటువంటి డెసిషన్ అనేటువంటిది నీ యొక్క సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ట్రేడర్ ఫుల్గా సక్సెస్ అయ్యి డబ్బు సంపాదించాలి అని అంటే స్పాట్లో మీరు డెసిషన్ని తీసుకొని పొజిషన్ని తీసుకునేటువంటి అలవాటు, నేర్పు, కూర్పు అనేటువంటిది ఉండాలన్నమాట. అందుకని స్ట్రాటజీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నప్పుడు పక్కాగా ఆ స్ట్రాటజీకి అనుకూలంగా ప్రైస్ అనేటువంటిది వచ్చినప్పుడు మాత్రమే మీరు పొజిషన్ అనేటువంటిది తీసుకుంటారు. కాబట్టి అక్కడ స్ట్రాటజీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మరి స్ట్రాటజీ లేదు, ఒక లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని క్యాండిల్స్ని బేస్డ్గా, రెసిస్టెన్స్ బేస్డ్గా ఆప్షన్ చైన్ని అనాలిసిస్ చేయడం ద్వారా మార్కెట్ ఎటువైపు డైవర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మీరు స్పాట్లో నిర్ణయం కనుక తీసుకోగలిగితే అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక పెద్ద రెసిస్టెన్స్ దగ్గర R2 ఆర్ R3 దగ్గర ఒక రెడ్ క్యాండిల్ పడింది, అది దాని రెడ్ క్యాండిల్ కింద మీరు సెల్ చేశారు, ఈక్విటీలో అనుకోండి సెల్ చేశారు. అప్పుడు అది కిందకి పడతా ఉన్నప్పుడు ఒకానొక స్పాట్లో అది చాలాసేపు గనక పడకుండా అక్కడక్కడే కన్సాలిడేషన్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు మీరేమవుతారు, ఇది క్విక్గా పడేటువంటి అవకాశం లేదు, మరలా రీబౌన్స్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వెంటనే మీ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసేటువంటి డెసిషన్ని మీరు తీసుకోగలగాలి. ఒక్కోసారి మనం స్ట్రాటజీ ప్రకారం మన టార్గెట్ ఎంత పెట్టాం కాబట్టి ఆడదాకా వెళ్ళిన దాకా మనం వెయిట్ చేయాల్సిందే, అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఆ టార్గెట్కి వెళ్ళిన దాకా మనం ఎటువంటి నిర్ణయాన్ని మార్చుకోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు.
కానీ ఒక్కోసారి మన టార్గెట్‌కి దగ్గరలో వెళ్ళినప్పుడు అక్కడున్న మనం ప్రైస్ యాక్షన్ బట్టే కదా టార్గెట్స్ అనేటువంటిది పెట్టేది. మరి అక్కడికి దగ్గరలో వెళ్ళినప్పుడు కొన్ని కారణాల చేత అక్కడి నుంచి మళ్ళా రీబౌన్స్ కావచ్చు. మన టార్గెట్‌కి రూ. 1, రూ. 2 దూరంలో ఉండేసేసి మళ్ళా వెనక్కి తిరగొచ్చు. వెనక్కి తిరిగి అక్కడే కన్సాలిడేషన్ అవుతూ ఉన్నప్పుడు నువ్వు స్పాట్ తప్పదు. నువ్వు అప్పటికప్పుడు నీ పొజిషన్‌ని స్క్వేర్ ఆఫ్ చేసుకోవాల్సిందే. ఈ విధంగా గనక మనం స్పాట్‌లో డెసిషన్ తీసుకోగలిగితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ కావటానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. మరలా నష్టాలు కూడా తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది.